ఆహ్, ఏదైతే బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి మరొక సంచలనాత్మకమైనటువంటి నిజం వన్ బై వన్ బయటపడతా ఉన్నాయి. ఏదైతే బస్సు ప్రమాదానికి కారణమైనటువంటిది పెట్రోల్ పోయించుకున్నటువంటి ఆ కుర్రోడు రోడ్డు మధ్యలో పడిపోయి అతను ముందే చచ్చిపోయాడు. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర అతని వ్యవహార శైలికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బస్సు ప్రమాదం తాగడం వల్ల జరిగింది. రాత్రి పగలు దొరికే బెల్ట్ షాపుల వల్ల దొరికిందనాలా? లేకపోతే ఇంటి దగ్గర పెట్టుకుని తాగుతున్నాడో తెలీదు. తను తన ఫ్రెండు కలిసి తాగి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికెళ్ళి పెట్రోల్ పోయించుకొని అడ్డదిడ్డంగా వచ్చి రోడ్డు మధ్యలో డివైడర్‌ని గుద్దుకుని ఒక ఫ్రెండ్ అవతల పడిపోయాడు. ఇతను రోడ్డు చచ్చిపోయాడు అక్కడే. అంటే బస్సు కింద పడి చచ్చిపోలా. ముందే చచ్చిపోయాడు. ఆ వెహికల్ వచ్చి నడి రోడ్డు మీద ఉంది. ఈ బస్సు దాని మీద నుంచి వెళ్ళింది. స్పీడ్‌గా వెళ్తున్న బస్సు ఆ రోడ్డు మధ్యలో పడి ఉన్నటువంటి బైకుని గమనించుకోలే. అది కిందకి దూరాక గమనించి నిప్పు రావడం బిగినవగానే పారిపోయాడు డ్రైవర్. ఇది బస్సు ప్రమాదంలో తాజాగా బయటపడ్డటువంటి సంచలనమైనటువంటి నిజం. ఇప్పుడు ఒక్కొక్క ఇష్యూ అంటే ఏదైతే దర్యాప్తు ప్రారంభమయ్యాక అందులో ఉన్నటువంటి విషయాలు వన్ బై వన్ బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదంలో తాజాగా తేలింది ఏంటంటే శంకర్‌తో పాటు ఎర్రిస్వామి అనే యువకుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఎర్రిస్వామిని అదుపులో తీసుకునేటప్పటికి అసలు విషయం బయటపడింది. కావేరీ ట్రావెల్స్ బస్సు అసలు ఆ బైక్‌ని ఢీకొట్టలేదు. వర్షంలో బైక్ మీద వెళ్తున్నాడట ఈ శంకర్, ఎర్రిస్వామి. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారు. చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయింది. ఇద్దరు కింద పడ్డారు. రోడ్డు మధ్యలో బైక్ పడిపోయింది. రోడ్డు మీద చెరోవైపు పడిపోయారు శంకర్, ఎర్రిస్వామి. డివైడర్‌ని ఢీకొట్టడం వల్లనే శంకర్‌కి తలకి బలమైన గాయం తగిలింది. అంటే ఇక్కడి నుంచి ఎగిరి డివైడర్ దగ్గర పడ్డాడు. దానికి తగిలి తలకు బలమైన గాయం తగిలింది. స్పాట్‌లోనే శంకర్ చచ్చిపోయాడు. ఎర్రిస్వామికి స్వల్ప గాయాలయ్యేటప్పటికి అతను అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. కొద్దిసేపటి తర్వాత వేగంగా బైక్ మీద నుంచి వెళ్ళింది కావేరీ ట్రావెల్స్. సుమారు 300 మీటర్ల వరకు బైక్‌ని ఈడ్చుకెళ్ళినటువంటి సందర్భంలో అందులో నుంచి పెట్రోల్ జారటం, అందులో నుంచి ఇంపురు రావడం అందులో జరిగింది. బస్సు ప్రమాదంతో భయపడిపోయాడు. అంటే అక్కడ ఎర్రిస్వామి అప్పటిదాకా అక్కడే ఉన్నాడు. బస్సు ప్రమాదం చూడగానే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పట్టుకున్నాక బయటకు వచ్చినటువంటి నిజం.